హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన తొలి మాట మొదటి ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్ళిన సందర్భంగా, అక్కడ అధికారులతో రివ్యూ చేసిన సందర్భంగా గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసింది తిరుమలతో సహా. తిరుమల నుంచే గత ప్రభుత్వపు విధ్వంసం నుంచి మేము ప్రక్షాళనని మొదలు పెట్టబోతున్నాం, తిరుమలలో ప్రక్షాళన చేస్తామంటూ ప్రకటన చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన మాటలు ఏడాది తర్వాత ఎంతవరకు వచ్చాయనేది ఒకసారి రివ్యూ చేసుకుంటే, ప్రక్షాళన జరిగిందా, ఇంకా ఏమైనా అపచారాలు జరుగుతున్నాయా, ఇంకేమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా అనేది ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. భక్తులు ఎవరికి వాళ్ళు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. టీటీడీ చెప్తుంది చాలా చేశాం, చాలా ప్రక్షాళన చేశాం, చాలా చేశామని చెప్తూ ఉంది. కానీ టీటీడీ గడిచిన ఏడాది కాలంలో అనేక వివాదాలకు కారణమైంది, అనేక వివాదాలలో చిక్కుకుంది కూడా. తిరుమల లడ్డు అంశానికి సంబంధించి నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువులకు సంబంధించిన కళేబరాలకు సంబంధించిన ఆయిల్ని కలిపారు అంటూ ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ తర్వాత పార్ట్నర్ పార్టీ అధినేత తిరుమలకి వెళ్ళి కాలినడకన వెళ్ళి ఒక పెద్ద మీటింగ్ పెట్టి తిరుమలలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డూలని, 1,00,000 లడ్డూలని అయోధ్యకు తీసుకెళ్లారని ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత తొక్కిసలాట సంఘటన చూసాం. ఆ తర్వాత తిరుమలలో మద్యం బాటిళ్లు బయటపడడం చూసాం. ఆ తర్వాత తిరుమలలో చికెన్ బిర్యానీలు చూసాం. ఆ తర్వాత తిరుమలలో అగ్ని ప్రమాదాలు చూసాం. ఇవన్నీ వరుసగా రకరకాల ఇన్సిడెంట్స్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో చూస్తూ వచ్చాం. అయితే ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది, సిట్ విచారణలో తేలింది, జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలపలేదు అని. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మాట, ఏ ఆధారాలతో మీరు ఓపెన్గా జంతువుల కొవ్వు కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, సాక్ష్యం ఏంటి అన్నట్టు అడిగింది. సో పొలిటికల్ రీజన్స్తో ఇచ్చిన స్టేట్మెంట్స్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఒక నెగిటివ్గా ప్రజలు చర్చించుకునే ఒక పరిస్థితికి కారణమైంది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు. సరే, ఇంకా ఆ విచారణ జరుగుతుంది, సబ్జ్యూడిస్ అవుతుంది, అందుకని మనం మాట్లాడలేము. సో ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా ప్రక్షాళన జరగలేదు. ఈ మాట నేను అనట్లేదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటున్నారు. బండి సంజయ్ తన జన్మదినం సందర్భంగా ఈరోజు తిరుమలకు వెళ్ళారు, శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలలో స్వామివారి ఆలయం నుంచి బయటకు వచ్చి అక్కడ ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి చూస్తే, ఏమైపోయింది తిరుమల ప్రక్షాళన, ప్రక్షాళన అంటే ఏంటి, మీరు వచ్చి ఏడాది అవుతోంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 మంది అన్యమతానికి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు, అన్యమతస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తొలగించాలి కదా, ఇంకా ఎందుకు తొలగించలేదు, ఎప్పుడు తొలగిస్తారు, తొలగిస్తామనే ప్రకటనలు గతంలో చేశారు కదా, ఆ ప్రకటనలు ఎందుకు కార్యరూపం దాల్చలేదు, అన్యమతస్తులు ఏ రకంగా ఉంటారు, మనమేమైనా బొట్టు పెట్టుకొని మసీదుల్లోకి చర్చిల్లోకి పోయి ఉద్యోగాలు అడిగితే ఇస్తారా, మనం ఎందుకు వేరే మతస్థులకు మన ఆలయాలలో ఉద్యోగాలు ఇవ్వాలి, సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండే వ్యక్తులు మన ఆలయాలలో మన సత్రాలలో ఏ రకంగా పనిచేయగలుగుతారు, ఎందుకు పనిచేయాలి, గత ప్రభుత్వం అన్యమతస్థులపైన సరైన చర్యలు తీసుకోలేదు లాంటి విమర్శల్ని చేసిన సర్కారులో ఉన్న పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవటం ఏంటి అనే అసహనాన్ని ఆయన వ్యక్తం చేశారు. అసహనాన్ని వ్యక్తం చేయటం మాత్రమే కాదు, టీటీడీని కోరడం మాత్రమే కాదు, టీటీడీని డిమాండ్ చేస్తున్నాను అని చెప్పారు. తక్షణం అన్యమతస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తప్పించండి, తొలగించండి, ఇది నేను టీటీడీని కోరట్లేదు, డిమాండ్ చేస్తున్నాను, ఘాటుగా టీటీడీకి డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. సో టీటీడీ వ్యవహార శైలిపైన ఒకంత సీరియస్ అయ్యారు ఆయన. కొత్త బోర్డు ఏర్పడ్డ తర్వాత పాలక మండలికి సంబంధించిన పెద్దలు పదే పదే చెప్తూ వచ్చిన మాట, అన్యమతస్తులు ఇంకా కొనసాగారు, ఇమీడియట్గా వాళ్ళని తీసేయబోతున్నామని. కొత్త పాలక మండలి చైర్మన్ చెప్పిన మాట మొదటి సమావేశాల్లోనే, అన్యమతస్తుల్ని ఉంచమని. ప్రక్షాళన పేరుతో మీరు చేసిందేంటి, ఎంతమంది అన్యమతస్తుల్ని తొలగించారు, తొలగించడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇంకా ఎప్పుడు తొలగిస్తారు, ఎందుకు తొలగించట్లేదు, ఈ ప్రశ్నలన్నీ ఆంధ్రప్రదేశ్లో
కూటమిలో పార్ట్నర్ పార్టీ అయిన కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల తిరుపతి శ్రీవారి చెంత టీటీడీని ప్రశ్నించిన మాటలివి. సో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన గురించి చెప్తూ వస్తున్న పాలక మండలిలో లేదా ప్రభుత్వమో మాలాంటి వాళ్ళు అడిగితే స్పందించే పరిస్థితులు లేరు, స్పందించే తీరిక లేదు, వీలుంటే కేసులు పెట్టే ఓపిక ఉంది వాళ్ళకి. సాక్షాత్తు మీ పార్ట్నర్ పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవారి చెంత మీ ప్రక్షాళన సంగతి ఏంటి అని సీరియస్ అయ్యారు. ఇప్పుడైనా స్పందిస్తారేమో చూద్దాం.